హైదరాబాద్ బేగంపేటలోని పులే ప్రజాభవన్లో ప్రజావాణి మొదలైంది. సిటీతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ప్రజావాణికి తరలివచ్చారు. ఇందులో ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారే ఉన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ప్రజావాణికి వచ్చారు పబ్లిక్. కష్టపడి కొనుక్కున్న భూమిని ఎమ్మెల్యే దానం తమ అనుచరులతో కబ్జా చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మేము కన్న కష్టం చేసుకొని కట్టుకున్న మూలాల పొలాలు అమ్ముకొని ఇండ్లు కొనుక్కున్నాయి మాకు కావాలి మేము కావాలి మాకు అవి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. తిరుగుతూనే ఉంటారు వాళ్ళు కూడా. ఈ బిల్డింగ్లు అన్ని మాయిగా అయ్యాయి సారు. దానం నాగేందర్ రెడ్డి మా ఇండ్లన్నీ కబ్జా చేసిండు, కూల కొడతాండు. మమ్మల్ని వెళ్ళిపోండి, ఏమి ఇయ్యం మీకు ఏం లేదు. రాత్రి మగలు కంటి మీద కులుకులేదు. ఇప్పుడు 6 నెలల పొద్దు నుండి కుకుడుపల్లి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, అందరి దగ్గర పోయినాము, కార్యకర్తల దగ్గరికి, టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినాం. ఇగో ఈ స్థలాలు మా మేము చూసుకుంటామమ్మా అన్నారు. ఇప్పుడు మొన్న కూడా మళ్ళా ఫోన్లు చేసి మీరు కాల్ చేస్తారా, మీరు వెళ్ళిపోతారా, ఎక్కడన్నా వెళ్ళిపోండి, మీకు 10,000 ఇస్తాము, మీరు వెళ్ళిపోండి, లేకపోతే గుండెగాల్లో పెట్టి జేసీబీలు పెట్టి మీరు తినేదానికి గిన్నెలు లేకుండా కూడా చేసి కూలగొట్టి మేము కబ్జా చేసుకుంటాము అని మాట్లాడుతున్నారు సారు. కుక్కడపల్లి ఎమ్మెల్యే ఏం చేస్తారు? కాంగ్రెస్ మళ్ళా టీఆర్ఎస్ గెలిస్తే మీకు పట్టాలు ఇస్తామన్నాడు. మేము 12 సార్లు మీటింగులు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు కూలగొడతాము, మీరు వెళ్ళిపోవాలి, మేము కూలగొడతాము, కబ్జా చేసుకుంటామని బెదిరిస్తున్నారు సారు. మేము గంజా తాగి కాలువ పక్కకున్నాయి మా గుడిసెలు, సార్ మా గుడిసెలు. ఏదో కూలీనాలు వేసుకొని కొనుక్కున్నాం సార్. మేము ఒట్టే కబ్జా చేసుకున్నాయి కూడా కాదు. మా రక్తం దార పోసి కూలినాలు అన్ని ఉన్నాయి మాకు. 20 ఏళ్ళ మొత్తం అయిపోయాయి. 20 ఏళ్ళ నుంచి మేము ఉన్నాక ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాడు వచ్చి మమ్మల్ని లేవగొట్టుడు ఎక్కడిది? మేము ఎక్కడ పోవాలి, ఏడికి పోవాలి? అమ్మో బాధలు ఏంటి మాకు తెలియదాక వద్దాక మాకు ఎంత బాధలు ఉన్నాయి. మేమే పిల్లల జల్లలో బయటికి వెళ్ళకుండా. ప్రజాభవన్ నుంచి మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. కావ్య, అప్డేట్స్ ఏంటి? పూలే గేట్లు తెరుచుకున్నప్పటి నుంచి కూడా సామాన్యుల సమస్యల పత్రాలతో ఈడికి వస్తూనే ఉన్నారు. ఇక ప్రతి వారంలో 2 రోజులు వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది దర్బార్. ఒక్కసారి మనం చూస్తుంటే కూడా ఇప్పుడు ప్రతిసారి మనకి ఈ దర్బార్ ఓపెన్ అయినప్పటి నుంచి ప్రజా సమస్యలకి తెలుపుకోవడానికి ఇక్కడ ఒక స్థలం, ఒక వేదిక ఏర్పాటైన కాడి నుంచి కూడా ఎక్కువ సమస్యలు మనకి రేషన్ కార్డుల పైన చూసినాం, అండ్ దాంతోపాటు పెన్షన్లకు సంబంధించి చూసినాం. కానీ ఈ వారం మాత్రం ఎక్కువ మంది, దాదాపు ఒక 100 మంది వస్తే అలా 80% మంది భూ కబ్జాలు కావచ్చు, అండ్ వాళ్ళ ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల అప్లికేషన్ల కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, అండ్ వీళ్ళతో పాటు ఇంకొక 20% మంది పెన్షన్ల కోసం వస్తున్నారు. సో ఎక్కువ మంది వికలాంగులే దీనికి క్యూ కట్టిరని చెప్పొచ్చు. ఒక్కసారి మనం ప్రజావాణి బయట చూస్తే వాళ్ళ గోడు వినడానికి లోపల అధికారులు సిద్ధంగా ఉన్నారని ఒక ధైర్యంతో లోపలికి పోతున్నారు. సో ఒక్కసారి మనం పబ్లిక్తో మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ప్రజావాణికి మనం గతంలో చూస్తే జిల్లాలలో ఏర్పాట్లు అనేవి చెయ్యకపోయే ముందు, అంటే ఊర్లలో వాళ్ళకు ఒక ఏర్పాట్లు చేయకముందు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కానీ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ఈసారి ప్రజావాణికి తగ్గింది. సో గతంలో మనం చూస్తుంటే హైదరాబాద్ వాసుల కంటే కూడా జిల్లాలకు వెళ్ళి వచ్చేటోళ్ళు ఊళ్ళకి వెళ్ళి వచ్చే వాళ్ళే ఉండే. కానీ ఈసారి మనం చూస్తుంటే ప్రజావాణిలో ఒక 40% మాత్రమే జిల్లాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చారు. మిగతా మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్ వాసులే ఉన్నారు. సో ఒక్కసారి మనం వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏడికెళ్ళి వచ్చారు, వాళ్ళ సమస్యలు ఏంది, అండ్ ప్రజావాణి వాళ్ళకి ఎట్లాంటి స్పందన ఇస్తుంది లోపలికి పోయిన తర్వాత, వాళ్ళ అప్లికేషన్లు తీసుకోవడానికి కావచ్చు, అండ్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి ధైర్యంతో బయటకు వస్తున్నారు, ఇట్లాంటి విషయాలు అయితే తెలుసుకుందాం. ఎడికెళ్ళి వచ్చినవే అన్న? మాది సిద్దిపేట డిస్టిక్ మిడితోటి విలేజ్. నా పేరు నర్సింహులు. 1995లో మధ్యలో కిష్టే అనేటైనా మా నాన్నగారు మరుపడిగా విజేందర్ రెడ్డి దగ్గర 1,05,000 పెట్టి ల్యాండ్ కొన్నాడు. 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినాడు. దానికి మాకు 95 నుంచి ఇప్పటిదాకా మాకు ఎవరు మా జోలికి రాలేదు. మేము సాదాబాయి మీద కొనుక్కొని కబ్జాలో కూర్చున్నాము. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాదాబాయి నమ్మి కింద 6 వారు చేయించాం మేము. దాంట్లో 7 ఎకరాలు మాకు రికార్డుకు వచ్చింది. వచ్చినాక పాత పాస్బుక్లు ఇష్యూ అయినాయి, ఎంతో అయినాయి. అయినాక ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త ధరణి స్టార్ట్ అయినాక మా పేరు మీద ఉన్న 7 ఎకరాల భూమిని ప్రొసీజింగ్ నెంబర్ తప్పు అని ఒక మెట్ల రవీందర్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి మా పేరు మీద ల్యాండ్ నేను రిజిస్టర్ చేయించుకొని రికార్డ్ ఎక్కించుకున్నాడు. ఆ రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్కు లంచం ఇచ్చి
రికార్డ్ ఎక్కించుకొని ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిండు. ఎవరే ఆయన? ఆయన పేరు శ్రీనివాస్ సార్ శ్రీనివాసు. ఇంతకుముందు చిన్న కోడూరు మండలంలో చేసిండు, ఫస్ట్ మీడిదట్లో చేసిండు, తర్వాత సిద్దిపేటలో చేసిండు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక మమ్మల్ని కోట్ల చుట్టూ తింపుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ టార్చర్లు పెట్టుకుంటూ మా ల్యాండ్ను కబ్జా కాల్ చేపియాలని కేటీఆర్ వాళ్ళ చుట్టాలు రామేశ్వరరావు అనేటైనే ఒక దయాకరావు వీళ్ళిద్దరు కలిసి 2021లో మా భూమిని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించుకొని తప్పుడు రిజిస్టర్ చేయించుకొని మమ్మల్ని కబ్జా కాల్ చేయాలని మాకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల దగ్గర పోయినా మాకు న్యాయం జరగలేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్లో పెట్టినాం, నేషనల్ కమిషన్లో పెట్టినాం, హ్యూమన్ రైట్లో పెట్టినాము, ఏడబెట్టినా మాకు న్యాయం జరగలేదు. కబ్జా కాల్ చేయమని 2015 నుంచి తిరుగుతున్నాము. ఇప్పటికి కనీసం ఒక 10-15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి తిరిగినాము. మాకు పెట్టే సొమ్మత లేదు. 3 బోర్ పొక్కలు వేస్తే బోర్ పొక్కర్లు కూలగొట్టి కనీళ్ళు కొట్టిరు. అందులో బోర్ మోటార్లు ఎత్తుకపోయారు. 7 ఎకరాల వరి అంటబెట్టిరు, పింఛింగ్ తొలగించేసారు. లాస్ట్ వల్ల చేస్తున్నా కూడా నువ్వు ఎన్నో దగ్గర తిరిగినా కంప్లైంట్లు పెట్టినా అన్నావు కదా, ఆ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదా నీకు? మా నాన్నని చంపేసారు. ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి, వాళ్ళ మీద మర్డర్ కేసులు అయినాయి. అయినా వాళ్ళు తెగించి తిరుగుతూనే ఉన్నారు. ఇట్లనే ఇప్పటికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. ధరణిలో మా పేరు ఎక్కలేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడికి ప్రగతి భవన్లో కలవడానికి వచ్చిన నేను. మాది కూడా ఒక చింతమరకు దగ్గరనే, మాకు సంబంధించిన ఊరే. మేము ఒకసారి ధరణి కలుసుకొని మాకు న్యాయం జరుగుతలేదు, అన్యాయం జరుగుతుంది చెప్పడానికి వచ్చాను. ఇక్కడ పంచగుట్ట పోలీస్ స్టేషన్లో 2 రోజులు నన్ను బందికం చేసి 3వ నాడు వదిలిపెట్టిరు ఇక్కడ నుంచి. అయినా అక్కడ వాళ్ళు చేసి తిప్పలబడ్డు. కానీ ఈ రోజు డైరెక్ట్ ప్రగతి భవన్ లోపలికి పోయి అప్లికేషన్ ఇచ్చేసి వచ్చును. ఎట్లా అనిపిస్తుంది? నీ సమస్య 7 వరకు కొలిక్కి వస్తుంది అనిపిస్తుంది? ఆఫీసర్లు చేస్తాము, నీకు న్యాయం జరుగుతుంది, మీకు మీ రిప్లై వస్తుంది, మీరు వెళ్ళండి, మీకు 2-3 రోజులలో మీకు రిప్లై వస్తుంది అని చెప్పారు. ఇక అది 2-3 రోజుల తర్వాత చూడాలి. గతంలో మంత్రి హరీష్ రావు దగ్గర కూడా వెళ్ళినాము. ఆయన దగ్గరికి వెళ్తే కూడా ఆయన కూడా ఏసీపీకి ఇట్లా కంప్లైంట్ చేసిండు. ఈయన ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయరని వాళ్ళకు కూడా చెప్పిండు. కానీ పోలీసులు కూడా పట్టించుకుంటలేరు, నిర్లక్ష్యం చేయడం పెట్టిరు. ఓన్లీ కేసులు చేస్తున్నారు తప్ప. కానీ నీ పేరేంది? ఏడికెళ్ళి వచ్చినావు? నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చిందమ్మా. భద్రాద్రి కొత్తగూడెం దమ్మక్కపేట గ్రామం, అది మనుగూరు మండలం. 10 సంవత్సరాల కాడ నుంచి ఇల్లు లేక నా భర్త చచ్చిపోయిండు. 2016లో ఆగస్టు 22లో చచ్చిపోయిండు. ఆగస్టు 22 2016లో చచ్చిపోయిండు. 2 పసిపిల్లలు నాకు. ఇల్లు కూడా తాటుకొమ్మల గుడిసే నాది. తాటుకొమ్మల గుడిసే అయితే అది కూడా కాలిపోయింది. ఇదిగో షార్ట్ సర్టిఫికెట్, షార్ట్ సర్టిఫికెట్ కాలిపోతే కలెక్టర్ దగ్గరికి పోయినా, జిల్లా కలెక్టర్ కొత్తగూడెం కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ మేడం అన్నది కదా, అమ్మ మీ బీసీ వాళ్ళకు రావట్లేదమ్మా అని చెప్పింది. 4 సార్లు పోయినా, ఒక్కసారిగా 4 సార్లు పిల్లల్ని తీసుకొని, మేడం నా భర్త చచ్చిపోయిండు, నాకు ఇల్లు లేదు, ఇల్లు కూడా షార్ట్ సర్టిఫికెట్ అయి కాలిపోయింది మేడం అని అంటే, బీసీ వాళ్ళకు రావట్లేదమ్మా, డబల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినాక నీకు శాంక్షన్ చేస్తా అన్నది. శాంక్షన్ అయినాక కూడా పోయింది నేను, మీకు బీసీ వాళ్ళకు లేదమ్మా ఎస్సీ ఎస్టీకి అన్నది అని అన్నది. మళ్ళీ సీఎం దగ్గరికి వచ్చిన, ఇక్కడికి కేసీఆర్ దగ్గరికి, అప్పుడు కూడా ఏం లేదు. కేటీఆర్ అన్నది కలిసిన, మినిస్టర్ని కలిసిన ఖమ్మంలో కువాడ జయకుమార్ని, ఆయన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి అని నచ్చిండు, మాకు సహాయం చేస్తాడని మేము ఒక తోడబుట్టిన అన్నలాగా రిక్వెస్ట్ చేసుకుంటా మిమ్మల్ని బతిలాడుతున్నామన్నా. మేము భర్త చచ్చిపోయింది, మాకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదన్న, చిన్న పిల్లలు పసిపిల్లలు, ఆ పిల్లల్ని పట్టుకొని తాటుకోమ. అప్లికేషన్ కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ వచ్చినాయి, ఒంటరి మహిళలకు సంబంధించి కావచ్చు, ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, అవి పెట్టుకున్నారా? చాలా సార్లు పెట్టినా మేడం, నాకేం రాలేదు. కనీసం పింఛన్ డబ్బులు కూడా రావట్లేదు. పింఛన్ డబ్బులు కూడా ఎన్నిసార్లు 6 సంవత్సరాల కానీ అప్లికేషన్ చేసినా నాకు అన్ని ప్రూఫ్ ఉన్నాయి. ఇగో నాకు రేషన్ కార్డు, డెడ్, మా భర్త చచ్చిపోయిన డెడ్ సర్టిఫికెట్, నాకు ఎందుకు ఇవ్వ పింఛన్ డబ్బులు? నీ కలెక్టర్ తోటి మేడం తోటి గొడవ పెట్టుకున్నా, మేడం నీకు శాంక్షన్ చేస్తామా అన్నది, కానీ ఇంతవరకు ఏం రాలేదు. ఇగో ఆధార్ కార్డు ఉంది నాకు. నేను కలెక్టర్ మేడాన్ని కలిసిన, ఎమ్మెల్యేని కలిసిన, సర్పంచ్ని కలిసిన, మినిస్టర్ని కలిసిన, ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరకు కూడా వచ్చిన, అప్పుడు పాత సీఎం ఉన్నప్పుడు అక్కడికి కూడా వచ్చిన, కేటీఆర్ అన్నది కూడా కలిసింది నేను. ప్రగతి నేను నిజామాబాద్ నుంచి వచ్చిన, నా పేరు రాజశేఖర్ అండి. సో నేను 2021 కరోనా మొదటి దశ 2వ దశ సమయంలో రెమ్డెసివిర్ స్కామ్స్ బాగా జరిగినాయి. పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది అధికారులు కొంతమంది వాటిని నమ్ముకున్నారు. సో అది వార్తా కథనాలను బట్టి నేను సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ఒక 8 పాయింట్లు అడిగాను సమాచారం ఇవ్వాలని. సో ఈ రోజు వరకు సమాచారం ఇవ్వలేదు. అసంపూర్తి సమాచారం ఇవ్వడము, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అధికారులను కాపాడే ప్రయత్నం చేయడము. సో దాన్ని అట్లా చేయడం వల్ల నేను ఏం చేసిన అంటే తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్లో కేసు వేయడం జరిగింది. రాష్ట్ర సమాచార కమిషన్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది, ఏమని రికార్డ్స్ ఇవ్వాలా, రెమ్డెసివిర్ స్కామ్కి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అయినా వాళ్ళు 3 నెలలు కాలయాపన చేసారు. దాంతో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళు అమ్ముకున్నారు 50,000కు 30,000కు రెమ్డెసివిర్. పేదవాళ్ళకు అందాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వాళ్ళు అమ్ముకున్నారు. దానివల్ల చాలామంది చనిపోయారు. సో కలెక్టర్ గారు ఇచ్చారు రికార్డ్ ఇన్స్పెక్షన్ డేట్స్ ఇచ్చారు సెక్షన్ 2J కింద. అయినా కానీ అక్కడికి పిలిచి సమాచారం ఇస్తామని పిలిచి మా మీద ఆల్రెడీ కేసులు చేశారు ఎఫ్ఐఆర్ కాపీ. సో వాడ అధికారులు ఉన్నారు, వాళ్ళకైతే చెప్పినాము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చినాము, సంబంధిత శాఖ అధికారులకు చాలాసార్లు ఇచ్చినాము. ఆయన ఇన్ఫర్మేషన్ వచ్చి తప్పు చేసిన అధికారులు ఎవరైతే అమాయకులు చనిపోయారో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలా, తప్పుడు కేసు చేసిన వాళ్ళకు తొలగించాలా, ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలా. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. చూస్తున్నాం కదా చాలా మంది కూడా మార్నింగ్ నుంచి ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు అండ్ దాంతో భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు అండ్ ప్రత్యేకంగా హైదరాబాద్ దగ్గర ఉండే ప్రకాష్ నగర్ దగ్గర నుంచి దాదాపు 100 నుంచి 150 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఇక్కడ ఫ్లెక్సీలతో నిరసన జరిపి మరి లోపలికి వెళ్ళిండ్రు. ఎందుకంటే ఆ భూ కబ్జా వల్ల అండ్ దాంతోపాటు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయమంటారు, వాళ్ళకి బెదిరింపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా మొరబెట్టుకున్నా పట్టించుకునేటోళ్ళు లేరు. దాదాపు 3 ఏళ్ల నుంచి కూడా ఇదే సమస్యతో మేము ఎగుతున్నామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం మనం. ఎక్కడి నుంచి వచ్చారే? మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి వీఆర్ఏ రావడం జరిగింది. వాస్తవానికి మా తండ్రులు వీఆర్ఏలు. మాకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 81, 85 జీవో వలన 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలందరికీ చాలా అన్యాయం జరిగింది. చాలా తక్కువ టైంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 రోజులు, 3 రోజులు అన్నట్టుగా పదవి విరమణ పొందుతారు. ఇప్పటికే చాలామంది నిజామాబాద్లో నిన్నటికి నిండా 6 ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా పదవి విరమణ పొందిరు. గత ప్రభుత్వం ఇచ్చిన 81, 85 జీవో ఆ జీవో వల్ల మాకు నష్టం జరిగిందని 50 సంవత్సరాలు పైబడిన కొంతమంది వీఆర్ఏలు గౌరవ తెలంగాణ హైకోర్టును అప్పీల్ చేయడం జరిగింది. అప్పుడు గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారి వాదులకు ఏ విధంగా న్యాయం చేస్తారో గత ప్రభుత్వం న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా గత ప్రభుత్వం అర్ధరాత్రి బలవంతంగా వీఆర్ఏలందరినీ వివిధ డిపార్ట్మెంట్లకు సర్దుబాటు చేయడం జరిగింది. అందరం ఇచ్చినాం మేడం. లోపల ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు? ఎందుకంటే వచ్చే జనం అయితే మస్తుగానే ఉన్నారు కదా. ఎంత టైం పడుతుంది మీకు లోపలికి పోయి అప్లికేషన్ ఇచ్చి బయటికి రావడానికి? మేము ఒక 1 అవర్లో లోపలికి పోయి అందరూ రిసీవ్ చేసుకున్నారు మేడం. అప్లికేషన్ ఇచ్చినాం, తర్వాత ఫోన్ నెంబర్ డీటెయిల్ తీసుకొని మాకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మేము పొద్దున 6 వచ్చినాం మేడం. అదే గ్రామాల్లో కూడా ఇట్లాంటి సమస్యలు ఏమైనా పరిష్కారం చేయాలని గ్రామ సభలు కూడా ఏర్పాటు చేశారు. మరి గ్రామ సభలకు పోయారా మీరు? గ్రామ సభలో ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఎక్కడ ఏం కౌంటర్లు పెట్టలేము మేడం. అది ఓన్లీ ప్రజాపాలన విధంగా అక్కడ అవి పెట్టిరు తప్ప దీనికి సంబంధించిన ఏవి లేవు. ఓన్లీ మా వీఆర్ఏ సమస్యలనే కోర్టుకు అని గత ప్రభుత్వం చేసిన తప్పుకు ఇప్పుడున్న ప్రభుత్వం. సో ఇంకొంతమంది కూడా మనం మాట్లాడదాం. ఇంకా ఎప్పుడైతే దరఖాస్తులు ప్రారంభమైనాయో రేషన్ కార్డుకి సంబంధించి, సో రేషన్ కార్డ్స్ దరఖాస్తులు చేసుకోవడానికి కూడా చాలా మంది వస్తుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి రేషన్ కార్డు లేని వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఏంటంటే రేషన్ కార్డు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు అనేవి రేషన్ కార్డులో తొలగించడంతో కూడా ఇబ్బందులు పడిన వాళ్ళు మరికొంతమంది. సో అందుకనే అన్న నీ పేరు? నమస్తే మేడం. నా పేరు కామేష్, మా భార్య పేరు స్వరూప. ఆమె క్యాన్సర్ పేషెంట్. బసవతారకులో ట్రీట్మెంట్ అయింది ఒక 5 సంవత్సరాల కింద. సెకండ్ టైం 3 సంవత్సరాల తర్వాత గర్భసంచికి వచ్చింది. అప్పుడు బసవతారకులో పట్టుకోలేదు, ఎందుకంటే ఇది ఈ స్కీమ్ అయిపోయిందని. ఇప్పుడు రాలేదు మేడం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడవదంట, కొత్తగా అప్లై చేసుకోమంటున్నారు. బయట పోతేనేమో లక్షలు అడుగుతున్నారు మేడం. దాని గురించి ఇక్కడ వచ్చాను మేడం. మా పాపకి ఇంకా జాబ్ గిట్ల ఏం లేదు, చదువుకున్నారు. అది దొరకలేదు మేడం. అన్ని ఫామ్ ఫిల్అప్ చేసుకుని రమ్మని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు మీకు డబల్ బెడ్రూమ్ లేదు, కిరాయింట్లో ఉంటున్నాం మేడం. మేము ఇక్కడ వచ్చి 30 సంవత్సరాలు అయింది సార్. రేవంత్ రెడ్డి సార్ గారు మాకు సొంత మిల్లు లేదు సార్. నేను ఒక్కదాన్ని పనిచేయాలి. మా ఆయనకు షుగర్ ఉంది, చిన్న పాప 14 గంటల పాప ఉంది. మాకు సొంత మిల్లు దయచేసి మీ కాలంలో నన్ను మాకు సొంత మిల్లు ఇవ్వండి సార్. 30 సంవత్సరాలు అయింది. అల్లంపూర్ తాలూకా మాది. బైరాపురం గ్రామం. సొంత మిల్లు లేదు సార్. ఊర్లో కూడా ఇల్లు లేదు, పొలం లేదు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కూడా 30 సంవత్సరాలు అయింది. దయచేసి మీ పీరియడ్స్లో మాకు సొంత మిల్లు దయచేస్తారని కోరుతున్నాను సార్. సో ఇది మొత్తానికైతే ప్రజావాణి దగ్గర ఉండే ప్రజా సమస్యలకు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ సంజయ్తో కావ్య, V6 న్యూస్.